మా కోడలి పిల్ల వచ్చేటప్పుడు ఒక గ్లాసులో పాలు ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకురామ్మా. పాలు తాగి కాసేపు ఆగి మందులు వేసుకోవాలి. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే తెచ్చిస్తాను. అత్తయ్య గారు, ఇవేమో నీళ్ళు, ఇవేమో పాలు. ఈ పాలు నీళ్ళు చూస్తే మీకేమనిపిస్తుంది అత్తయ్య గారు? ఏమనిపిస్తుంది? ఎంతో స్వచ్ఛంగా ఉండే పాలని నీళ్లు కలుషితం చేసినట్టు పాలలా స్వచ్ఛంగా ఉండే మా అబ్బాయి మనసు నీళ్ళలా నువ్వు వచ్చాక కలుషితం అయిపోలా. ఇవి ఏమనమ్మా, నాకేమనిపించట్లేదు. నీకేమనిపిస్తుంది? పాలేమో నీళ్ళు, నీళ్ళేమో నీళ్ళు. పాలు కొన్ని కింద పడకుండా నీళ్లు కాపాడినట్టు నేను మిమ్మల్ని కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య గారు. నీ కూడా ఎంత మంచిది, మనసుగా అపార్థం చేసుకున్నాను. ఏంటమ్మా, ఇక్కడ నీళ్ళు ఏమన్నా పడ్డాయా? జారిపడ్డాను. అయ్యో, ఇందాక కొంచెం గ్లాసులో నుంచి కింద పడ్డాయి అత్తయ్య గారు నీళ్ళు. ఇప్పుడే కదమ్మా నన్ను కింద పడకుండా చూసుకుంటారని చెప్పావు. చెయ్యండి అత్తగారు, చెయ్యండి అత్తయ్య గారు. ఏం చేసావమ్మా? మీ స్వచ్ఛమైన పాలమొహాన్ని నీళ్ళతో కడగక తప్పదు అత్తయ్య గారు.